8 రకాలుగా దీర్ఘరోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్, తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని 45 రోజుల నుంచి 90 రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం. అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది. అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. టీ కాఫీలు మానితే మంచిదని చాలామందికి అనిపించినా బలహీనత వల్ల వాటిని కొనసాగిస్తూ ఉంటారు. అలాంటి టీ కాఫీలు అలవాటున్న వారిలో చాలామందికి కాఫీ కంటే టీ మంచిదని చెప్పినప్పటికీ కాఫీని వదులుకోలేరు. మెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోయిన స్త్రీలు గనక కాఫీ ఎక్కువగా తాగితే ఎముకలు గుల్లబారిపోయి సెగలో పొగలో వేడి ఆవిర్లొచ్చి రాత్రిపూట చెమటలు పట్టేయటం ఇట్లాంటివన్నీ ఇంకా రెట్టింపు అవుతాయని, కాఫీ వల్ల ఈ నష్టం ఎక్కువ జరుగుతున్నదని సైంటిఫిక్గా రుజువైంది. అదే టీ తాగితే ఇలాంటి నష్టం జరగట్లేదు అని సైంటిఫిక్గా కూడా తేలిందనమాట. అందుకని ఆ ఉద్రేకాన్ని, ఆనందాన్ని, ఆ హుషారుని మీకు అందించాలంటే ఏదో ఒకటి తాగిపోతే మీలో కొంతమంది ఉండలేరు. అలాంటి వారికి కాఫీ ఎందుకు మరి కాల్షియం తగ్గేటట్టు, ఎముకలు గుల్లబారేటట్టు ఎందుకు చేస్తుంది, టీలో ఏమి లాభాలు ఉంటాయి, ఇలాంటి విషయాలు ఈరోజు సైంటిఫిక్గా మరి 10,000 మంది పైన 10 ఏళ్ల పాటు ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనని ఆ కాఫీ ఎందుకు మానాలన్నారు, దాని బదులుగా టీ తాగితే వీళ్ళకి మానలేని వారికి నష్టం జరగకుండా ఆ లాభం ఎలా కలుగుతున్నదనేది వాళ్ళ పరిశోధనలో తేలిన వాస్తవాలని మీ అందరికీ వివరణగా అందిస్తాను. మామూలుగా కాఫీ తాగటం వల్ల కాఫీలో కెఫిన్ అనేది ఎక్కువ ఉంటుంది. రోజుకు 2-3 సార్లు కాఫీ తాగుతుంటారు. కొంతమంది ఇష్టంగా కొంచెం పెద్ద కప్పులు, పెద్ద గ్లాసులు కూడా తాగుతూ ఉంటారు. ఈ కెఫిన్ అనేది మన లోపలికి వెళ్ళే కొద్దీ 2 రకాల నష్టాలు జరుగుతుంటాయి. ఒకటి, మనం తీసుకున్న ఆహారాల్లో ఉండే కాల్షియం ఒంటికి పట్టకుండా చేసేస్తుంది. కాల్షియం దొడ్లోకి పోయేటట్టు కెఫిన్ ఒక కారణమవుతున్నది. అందుకని ఎముకలు గుల్లబారటానికి మీరు తీసుకునే కాల్షియం ఒంటికి చేరదు. రెండవ నష్టం, ఈ కెఫిన్ వల్ల రక్తనాళాలు కుసించుకుపోతూ ఉంటాయి. అంటే డబల్ రోడ్లో ఉండాల్సిన రక్తనాళాలు సింగిల్ రోడ్డుగాను, ఇంకా కాస్త ఎక్కువ మోతాదులో వాడేవారికి డొంక రోడ్లాను నేరో అయిపోతాయి. మరి నేరో అయిపోతే రక్తనాళాలు కుసించకపోతే ఏమవుతుంది? రక్త ప్రసరణ వ్యవస్థ బాగా తగ్గుతుంది. అందుకని ఇలా తగ్గేసరికి మెనోపాజ్ తర్వాత చాలామందికి సెగల పొగలు రావటం, వేడి ఆవుర్లు రావటం, చెమటలు పట్టేయటం, ఈ లక్షణాల తీవ్రత ఎక్కువ ఉంటే అందరూ మెనోపాజ్ మీదనే తోసేస్తూ ఉంటాం. మెనోపాజులు ఇవి ఎక్కువ ఉంటున్నాయి, హార్మోన్స్ ఈస్ట్రోజన్ తగ్గిపోవటం వల్ల. ఇలాంటి వాటికి కెఫిన్ కారణమవుతున్నది. ఈ కెఫిన్ అనేది మనం తీసుకున్నప్పుడు ఎముకలు ఎందుకు వీక్ అవుతాయంటే, కాల్షియం ఒంటికి పట్టకపోగా ఎముకని విచ్ఛిన్నం చేసే ఆస్టియోక్లాస్ సెల్స్ని ఎక్కువగా పెరిగేటట్టు చేస్తున్నది. అందుకని ఎముక త్వరగా విచ్ఛిన్నమై ఎముక గుల్లబారిపోవటం, ఎముక విరిగేటట్టు చేయటానికి ఇది కెఫిన్ కారణమవుతున్నదట. అంటే మన శరీరంలో ఆస్టియోబ్లాస్ట్ సెల్స్, ఆస్టియోక్లాస్ సెల్స్ అని 2 రకాలుగా ఉంటాయి. ఈ కాఫీ తాగే వాళ్ళకి కెఫిన్ అనేది ఆస్టియోక్లాస్ సెల్స్ని పెంచి ఎముక మరింత గుల్లబారేటట్టు, మరింత విరిగేటట్టు చేయడానికి కారణమవుతుంది. ఇవి సెల్స్ పెరిగితే అంత నష్టం అన్నమాట. ఇవి ఎక్కువ పెరగకూడదు. కెఫిన్ వీటిని పెంచుతున్నది. పైగా స్త్రీలలో మెనోపాజ్ తర్వాత ఎందుకు ఎక్కువ ఇబ్బందులు వస్తాయి? ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయిలు బాగా తగ్గిపోతాయండి. ఈస్ట్రోజన్ హార్మోన్ ఉంటే ఎముకల లోపలికి కాల్షియం ఎక్కువ చేరేటట్టు చేస్తుందన్నమాట. కొత్త ఎముక కణాలను ఉత్పత్తి చేస్తే ఆస్టియోబ్లాస్ట్ సెల్స్ని పెంచుతుందన్నమాట ఈస్ట్రోజన్. అందుకని ఈస్ట్రోజన్ తగ్గటం అనేది సహజంగా జరుగుతున్నది. దానికి తోడు మీరు కెఫిన్ ఎక్కువగా వాడితే ఈ నష్టాలు ఇంకెక్కువైపోతాయి. అసలే కోతి, పైగా కళ్ళు తాగిందట, అసలే ఈస్ట్రోజన్ తక్కువ, దానికి కెఫిన్ తోడైతే ఇంకా ప్రమాదం ఎక్కువ జరుగుతుందట. అందుకని ఇలా జరుగుతున్నది కాబట్టి కాఫీ తాగటం వీళ్ళ మానితే చాలా రిజల్ట్స్ వస్తున్నాయి ఎముకల విషయంలో అని ప్రూవ్ అయిందనమాట. మరి కాఫీ బదులు టీ తాగితే కూడా మనకి కొంచెం ఫ్లేవర్ మారుతుంది, కానీ ఆ ఊపు అనేది, ఆ హుషారు, మీకు మంచి ఫ్రెష్గా ఉన్నట్టు, తలనొప్పి రాకుండా అట్లా ఉండటానికి టీ కూడా ఉపయోగపడుతుంది. మరి టీ తాగినప్పుడు ఇందులో కెటాచిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. టీయిన్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ ఉంటుంది, అది మీకు ఊపును అందిస్తుంది. ఈ కెటాచిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఏం చేస్తుంది?
ఈ టీ తాగిన తర్వాత ఈ కెమికల్ లోపలికి వెళ్ళి ఎముక కణాలను ఉత్పత్తి చేసే ఆస్టియోబ్లాస్ట్ సెల్స్ ప్రొడక్షన్ పెంచుతున్నది. కొత్త ఎముక కణాన్ని నిర్మాణం చేసే మెకానిజంని ఈ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ఇంప్రూవ్ చేస్తున్నది అనమాట. అంటే విచ్ఛిన్నం చేసే వాటిని తగ్గించటం, పునరుత్పత్తి చేసే వాటిని పెంచటం ఈ కెమికల్ చేస్తున్నది అనమాట. అందుకని ఎవరైనా స్త్రీలు మెనోపాస్ తర్వాత వచ్చే ఈ అసౌకర్యాలన్నీ, నిద్ర పట్టకపోవటం, సెగల పొగలు రావటం, చెమటలు పట్టేయటం, వేడి ఆవుర్లు వాళ్ళ లోపల నుంచి వచ్చి ఇబ్బంది పడటం, ఇలాంటి వాటికి కాఫీ ఇంకెక్కువ చేసేస్తుంది. కాబట్టి మీరు కాఫీ మానేసి దాని స్థానంలో ఇట్లా టీ తాగొచ్చు. లేదు, ఇంకొక సలహా కూడా చెప్పచ్చు. చెకోరి వేళ్ల పొడి మీకు మార్కెట్లో అమ్ముతారు. ఆ చెకోరి వేళ్ల పొడిని తెచ్చుకుని ఒక స్పూన్ ఉదయం పూట నీళ్ళల్లో వేసి మరిగించేసి, మరిగిన నీళ్ళలో స్పూన్ పొడేసేసి, మరిగిన తర్వాత దింపేసి దాంట్లో తేనె కలుపుకొని కొంచెం త్రాగండి. కాఫీలో చెకోరి ఎటు కలుపుతుంటారు చిక్కదనం, కలర్ రావడం కోసం. అదే చెకోరి పొడిని మనం త్రాగితే ఎముకల నొప్పులు, జాయింట్ ఇన్ఫ్లమేషన్ రాకుండా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఇన్యులిన్ అనే పీచు ఉంటుందన్నమాట. ఇది బ్యాక్టీరియాకి వెళ్ళి బ్యాక్టీరియాల ద్వారా మేలు జరుగుతుందన్నమాట. అలాంటి వారు కాఫీ బదులుగా ఈ చెకోరి వేళ్ల పొడి కాఫీ ఉదయం, అలాగే సాయంకాలం ఇంకొక స్పూన్ ఇట్లా రోజు 2 పూట్ల వాడితే అందులో ఉండే ఇన్యులిన్ అనే ఫైబర్ 45% ఉంటుంది దగ్గర. అది ఇట్లా హెల్ప్ చేస్తుంది అనమాట. సకానికి సగం ఫైబర్ ఉంటుందన్నమాట ఆ వేళ్ల పొడిలో. ఆ ఫైబర్ ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాకి వెళ్ళి దాని ద్వారా మనకు లాభం వచ్చేట్టు చేస్తుంది అనమాట. కాబట్టి అలా కాఫీ ఫ్లేవరే మనకు కావాలి, కొంచెం కాఫీ తాగినట్టు ఫీలింగ్ రావాలంటే ఇట్లా కనుక కలుపుకుని త్రాగితే కాఫీ మానేసొచ్చు. టీ జోలికి కూడా వెళ్లకుండా కూడా మీరు ఉండొచ్చు అనమాట. కాబట్టి ఎముకలు గుల్లబారకుండా, ఎముకలు దృఢంగా ఉండాలనుకుంటే మనకి మెనోపాస్ వచ్చిన స్త్రీలందరూ రోజు ఒక నువ్వులున్న భోజనానంతరం తీసుకోండి. పాల కంటే 13 రెట్లు 12 రెట్లు కాల్షియం నువ్వుల్లో ఎక్కువ ఉంటుంది. ఆకుకూరలు ఎక్కువ తినండి. పాల కంటే 3-4 టైమ్స్ కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఆకుకూర నువ్వులుండ తీసుకుంటూ విటమిన్ డి లోపం ఏమైనా ఉందా లేదా ఒకసారి చెకప్ చేయించుకుని ఆ విటమిన్ డి కోసం ఎండలైనా కూర్చోండి. 1 గంట సేపు 9-10 తర్వాత తిరగండి, పని చేసుకోండి. కుదరదు అనుకుంటే విటమిన్ డి ట్యాబ్లెట్ అయినా మీరు తప్పనిసరిగా నెలకు 1 చొప్పున డాక్టర్ సలహా మీద వేసుకునే ప్రయత్నం కూడా చేయండి. ఇలా చేయటం ద్వారా మనకు అన్ని లాభాలు వస్తాయి. ఎముకలు బలంగా విరగకుండాను, నొప్పులు రాకుండా కూడా రక్షణ కలుగుతుంది. కాబట్టి ఇలాంటి మార్పులు చేసుకుంటే కాఫీ అలవాటును మానితే మెనోపాజ్లో ఉన్న స్త్రీలకు చాలా మంచిదని, ఋతుక్రమం ఆగిపోయిన స్త్రీలకు మరీ మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.